నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామాయపట్నం పోర్టుకు 4 నెలల్లో తుది రూపం వస్తుంది. రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు వెల్లడి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రావణ శోభతో కళకళలాడుతున్న ఆలయాలు, సామూహిక వ్రతాలు. వైకాపా బంద్ పిలుపు నేపథ్యంలో ఒంగోలు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు కార్యకర్తలకు పరామర్శ. రామాయపట్నం పోర్టుకి 4 మాసాలలో తుది రూపం వస్తుందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు వెల్లడించారు. గుడ్లూరు మండలంలోని చేగూరులో జరిగిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో సిద్ధ రాఘవరావు పాల్గొని మాట్లాడారు. కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ రామాయపట్నం ఓడరేవు నిర్మాణంలో ప్రకాశం జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. పోర్టు నిర్మాణం కోసం 32,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుందన్నారు. పోర్టు నిర్మాణం జరిగితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సభలో పాల్గొన్నారు. రామాయపట్నం సీపోర్ట్ వస్తే ఏరియాలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే రామాయపట్నం సీపోర్ట్ వస్తుందో ఈ చుట్టుపక్కల గ్రామాలు గాని పట్టణాలు గాని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రామాయపట్నం సీపోర్టు పని ప్రారంభం చేస్తామనే నమ్మకం నాకుంది. ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీని మీద స్పందించి చేస్తారు. తప్పకుండా ప్రకాశం జిల్లాకి ఇదే కాకుండా కూడా దొనకొండ దగ్గర ఒక కారిడార్ ఇచ్చారు, ఇండస్ట్రియల్ కారిడార్. దాంట్లో కూడా చాలా పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు అక్కడి నుంచి వచ్చిన ఆ రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ మెటీరియల్ కానీ మొత్తం ఈ సీపోర్టుకు రావాలి. అందువల్ల తప్పకుండా ఇది కానీ అక్కడ అది కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఈ రోజు మనకి దొనకొండ నుంచి 2 రోడ్లు వస్తున్నాయి. ఈ 2 రోడ్లు సుమారు ప్రభుత్వం దీనికి 1,250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దొనకొండ నుంచి జెర్సీ అద్దెకి మీకు 4 లైన్ తీసుకొస్తున్నారు. అట్లనే దొనకొండ నుంచి పొదిరి, చేమగుర్తి, ఒంగోలు 4 లైన్ రోడ్లు రాబోతున్నాయి. అట్లనే రింగ్ రోడ్ సంబంధించిందాక చెప్తాం జరిగింది. అవి కూడా పరిశీలనలో ఉన్నాయి. ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ కందుకూరు నియోజకవర్గం సంబంధించి తప్పకుండా రోడ్స్ వాటన్నిటి కూడా మంచి బడ్జెట్ ఇచ్చి ఈ ఏరియాను కూడా అభివృద్ధి చేస్తాం. 1,65,00,000 రూపాయల అంచనా వ్యయంతో తలపెట్టిన గుంటూరు రోడ్డు పనులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేసి డివైడర్లు నిర్మిస్తామని జనార్దన్ తెలియజేశారు. రోడ్లు భవనాల శాఖ నిధులతో నిర్మించనున్న ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎకల తులసిరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మారెల వివేకానంద, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మినేని మురళి, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొమ్మూరి రవిచంద్ర, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలంపాటి కృష్ణరావు, మాలంపాటి కృష్ణారావు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ కొల్లా మదన్మోహన్, కొత్తపట్నం మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, ఆర్ఎన్బి ఎస్సీ పీసీ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇది మన గుంటూరు బైపాస్ రోడ్డు. దీన్ని మధ్యలో డివైడరు అటు ఇటు 8.5 మీటర్స్ తోటి మంచి వెడల్పుగా ఈ రోడ్డు ప్రారంభించాము. ఈరోజు రేపటి నుంచి వర్క్ మొదలు పెడతారు. ఇతను తొందరలోనే ఈ వర్క్ కూడా కంప్లీట్ అయ్యి సెంటర్లో కూడా మళ్ళా కార్పొరేషన్ ద్వారా ఈ లైటింగ్ కూడా పెట్టిస్తాం. ఎందుకంటే ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచో ఇది ఆగిపోయి ఉంది.
గుంటూరు రోడ్డుకి ఈ రోడ్డు నేరో రోడ్డు అవటం వల్ల ఎప్పుడు ట్రాఫిక్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఇది పెద్ద రోడ్డు చేసేదానికి కూడా ఈరోజు టెండర్లు పిలవటం అన్నీ కూడా జరిగిపోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎర్రజల్లలో ఒక రోడ్డు, అదేవిధంగా మనకి కారుమంచి బ్రిడ్జ్ ఒకటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా కొత్తపట్నం దగ్గర ఒక బ్రిడ్జ్ ఒకటి, ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఇంకా తొందరలో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఆర్ఎన్బి వాళ్ళు మంచి చొరవ తీసుకొని వాళ్ళు కూడా ఎప్పుడు చూసినా కూడా ఎక్కడైతే ఫైనాన్స్లో ఉంది అనేది కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పటం, ఈ ఫైలు ఫైనాన్స్లోకి పోయింది, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడండి, లేకపోతే వాళ్ళ ఈఎన్సీతో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నేను కూడా ఫాలోఅప్ చేశాం. కాబట్టి ఈరోజు మన నియోజకవర్గంలో అన్నీ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయి మన టెండర్ స్టేజ్కి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళకు కూడా ఆర్ఎన్బి వాళ్ళకు కూడా ప్రత్యేకించి మన నియోజకవర్గం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నల్లవాగు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఎంతోమంది కూడా అక్కడ యాక్సిడెంట్లు చనిపోవడం కూడా జరిగింది. అలాంటి దగ్గర కూడా ఈరోజు 7 కోట్లతోటి 2 మేజర్ 2 బ్రిడ్జిలు, అదేవిధంగా 2 లైన్ రోడ్స్ కూడా అది కూడా శాంక్షన్ అయింది. తొందరలోనే అది కూడా టెండర్కి పిలిచి అది కూడా ప్రారంభిస్తాం. తప్పకుండా అక్కడ ఎంతోమంది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చదువుకునే పిల్లలకు కానీ అన్నింటినీ కూడా ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో అన్ని విధాలా కూడా చర్య తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాజీ మంత్రి, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చారు. పార్టీ కార్యకర్త ఆవుల జాలయ్య అనారోగ్యంతో ఉండడంతో ఆయనను పరామర్శించారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. బాలినేనితో పార్టీ నాయకులు కుప్పం ప్రసాద్, కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, నత్తల భీమేష్, జలీల్, రఫీ, వల్లెపు మురళి, ఖలీల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర కాలనీలోని బంకా కాసమ్మ అనే మహిళ మృతి చెందడంతో ఆమె పిల్లలను చదివిస్తానని హామీ ఇచ్చారు. హిందూ ధర్మం సర్వోత్కృష్టమైనదని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. చోడవరం గ్రామంలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా చోడవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అలహరి చెంచలరావు, కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, మెంబర్స్ కె జయరామయ్య, ఆర్పి అంకయ్య పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. గ్రామానికి చాలా సుకృతం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవలో మనము పాల్గొన్నట్టే. కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతోటి మనం ఈ కార్యక్రమానికి నిర్వహించబోతున్నాము. ముందుగా విఘ్నేశ్వర दोष पावन करी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावन करी काशीपुराधीश्वरी भिक्षान्देहि कृपावलंबन करी मातान्नपूर्णेश्वरी శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం మనకు సాంప్రదాయం ఆనవాయితీగా వస్తూ ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ భక్తి కొన్ని ఇళ్లలోనే వాళ్ళ వరకే పూజ చేసుకోవడం,
అంతవరకే జరిగిపోతున్న పరిస్థితుల్లో హిందూ ధర్మం ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ప్రమాదం వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ భారతదేశంలో హిందూ ధర్మ పరిరక్షణకి కంకణం కట్టుకున్నటువంటి ఏకైక దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవరెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ భారతదేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెందడం కోసం కృషి చేస్తా ఉంది. దానికోసం ప్రత్యేకంగా ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరు వాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ. योगानंदकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपः फलकरी काशीपुराधीश्वरी भिक्षांदेहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी. कैलासाचलकन्दरालयकरी गौरी उमाशंकरी कौमारी निगमार्थगोचरकरी ओंकार बीजाक्षरी ఈ నెల 29వ తేదీన తెలుగు భాషా పితామహుడు రామమూర్తి జయంతిని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. సిపిఓ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని సుజాత శర్మ తెలిపారు. తెలుగు భాషాభిమానులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సత్యన్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలు అన్ని శ్రావణ శోభతో కళకళలాడాయి. అత్యంత భక్తి ప్రపత్తులతో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించారు. మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమా ఆదిలక్ష్మి సదా పాలయమా. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమా ధాన్యలక్ష్మి సదా పాలయమా. जय वरवर्णिनी वैष्णवी भार्गवी
భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవ భయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం గజలక్ష్మి రూపేణ పాలయ మాం దేవని ఆమె ఈ వ్రతాన్ని అత్యంతంగా భక్తి శ్రద్ధలతో సేవించింది. ఆ సేవించడం వల్ల చారుమతి దేవికి అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదించే ఆ మహాలక్ష్మి ఆమెని దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పుత్ర పవిత్రాదులను కూడా వాళ్ళ వంశాభివృద్ధిని కూడా దీవించడం వల్ల आई खगवाहिनी मोहिनी चक्रणी रागविवर्धिनी ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणी स्वरसप्तभूषिणी సార్ ఒకసారి పక్కన సీతారామయ్య గారు చూడండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం 40,000 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. ఒలేటివారిపాలెం నుండి మాలకొండ వరకు జరగనున్న రహదారి విస్తరణ పనులను సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. మాలకొండ రహదారికి 12 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయని రాఘవరావు తెలియజేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లికార్జున్, రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ రమేష్ కుమార్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకున్న రోడ్డు ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్. ఇది చాలా దీని మీద కొంతకాలం కోర్టులో జరిగి తర్వాత దీనికి అది రావటం జరిగింది.
మొత్తం పక్క హెడ్స్ కొట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు సుమారు 1200 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కింద పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు కానీ, వాళ్ళ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, ఎస్సీ కాలనీల రోడ్లు కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే ఆ ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. కొత్త సంస్కరణలు కొత్తగా ఆలోచనతో మనం చేయగలిగితే ఈ రాష్ట్ర అమరావతి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ప్రాతిపదిక షెడ్యూల్ ప్రకారం మనం చేసుకుని ముందుకెళ్తాం. ఈ కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మన శివరాం గారు రోడ్ల విషయం ప్రమాదాన్ని దగ్గర ఒక 40-42 కోట్ల. పరపతి సంఘాల ద్వారా కర్షక రుణ వికాస పథకం అమలు చేయాలని పాలకవర్గం తీర్మానించిందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు తెలియజేశారు. పీడీసీసీ బ్యాంకులో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2014-15 సంవత్సరానికి ఆడిట్ నివేదికను పరిశీలించి ఆమోదించారు. నివేదికను వచ్చే మహాజన సభకు సమర్పించే విధంగా సిఫారసు చేశారు. బ్యాంకు స్థాపించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 40వ ఏడాది వార్షిక నివేదికపై పాలకవర్గం సమీక్షించింది. కార్యక్రమంలో నాబార్డ్ ఏజీఎం జ్యోతి శ్రీనివాస్, సీఈఓ రావిళ్ల శ్రీనివాసరావు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం ఈ రుణాల వసూలుకి సంబంధించి రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొట్టమొదటిసారిగా మరి ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చరిత్రలో కూడా ఫస్ట్ టైం మనం స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. మరి దీనికి గాను అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే మన గతంలో మన కేంద్ర సహకార బ్యాంక్ బి గ్రూప్ గా ఉండేది. మరి బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కి మనం అప్గ్రేడ్ కావడం జరిగింది. మరి దీని ద్వారా మనం భవిష్యత్తులో ఈ ఏ గ్రేడ్ రావడం మూలంగా అంటే అతి కొద్ది సహకార బ్యాంకులు ఏ గ్రూప్ లో ఉన్నాయి, మనం కూడా వాటి సరసన నిలబడడం జరిగింది. దీని ద్వారా మరి మనం భవిష్యత్తులో ఈ జిల్లా రైతాంగానికి కానీ మరి అత్యధికంగా మనం లోన్లు ఇచ్చేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాకపోతే మనం కర్షక రుణ వికాస పథకం కొత్తగా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. మరి ₹1,00,000 0% ఇంట్రెస్ట్ ఇట్లా పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన వైద్య సేవలను ఉచిత వైద్య శిబిరం ద్వారా అందించడం అభినందించదగిన విషయమని సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ శివయ్య పోట్ల, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్బీఎంసీ అధ్యక్షులు తాత వెంకట చంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణుగోపాల్, ట్రెజరర్ బచ్చు సురేష్ కుమార్, కొన్నిజేటి వెంకటప్పయ్య, ఆర్ఎస్ ఫ్యాషన్ శ్రీనివాసరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు వ్యాపారం చేయడం కాదు, ప్రజా జీవన స్రవంతిలో కూడా అందరికీ ఉపయోగపడతారు అని చెప్పడానికి ఈ మహత్తర కార్యక్రమం ఒక నిదర్శనం. అంతేకాకుండా డాక్టర్ గారు అంత నిష్ణాతులు, వారు కళ్ళ వైద్యంలో కానీ, దంత వైద్యంలో కానీ, ఈ కీళ్ళ నొప్పులు కానీ డాక్టర్ శివయ్య గారు గుంటూరులో నిష్ణాతులు. వారు మరి మన మేడం గారు, విజయ్ కుమార్ గారు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి వాళ్ళ వాల్యుబుల్ టైం ని ఇక్కడ ఉపయోగించి మనకి అన్ని ఏజెస్ లో పుట్టినప్పటి నుంచి మనం ఉండే అంత లైఫ్ స్పాన్ అంతట్లో కూడా కంటి గుడ్డు ఎదుగుదలను బట్టి దృష్టి లోపాలు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అది ప్రతి స్టేజ్ కి మారుతుంది. ప్రతి ఇయర్ చెకప్ కి రండి అంటే అట్లా చూస్తూ ఉంటారు. అది కాదు, అంటే కొంచెం రెగ్యులరైజ్డ్ లైఫ్ మనం మన హెల్త్ కోసం కొంత కేటాయించాలి. ఎంతకి ఖర్చు పెడుతున్నాం, ఎంత రిటర్న్స్ అట్లా అని ఏమి మనం చెప్పలేము. శరీర తత్వం మీద ఆధారపడి ఉంటది మెయిన్ గా ఇంపార్టెంట్ అనే థింగ్. మళ్ళీ ప్రతిరోజు నిన్న కూడా ఒక బాపూజీ కాంప్లెక్స్ లోనే ఒక చైల్డ్ వచ్చి ఫాదర్ మదర్ అంటే ఆల్మోస్ట్ అంటే కంటి ఆరోగ్యం గురించి చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మంది ఏంటంటే ఆ పన్నే కదా ఏముంది, 32 పనులు 1 పోతే ఏమైంది, 2 పోతే ఏమైంది అనే ఆలోచనలో ఉంటారు.
కానీ ప్రతి పన్ను ముఖ్యమే. ఒకటి పోయిన తర్వాత అది పోవడం వల్ల దానివల్ల జరిగే నష్టం అనేది ఆ రోజు తెలియకపోవచ్చు, కానీ నిదానంగా అది పక్క పళ్ళ మీద ఎఫెక్ట్ పడి అన్ని పళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యలు మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ మంది చెప్తానే ఉంటారు, రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలని. అది కంపల్సరీ. ఉదయం ఒకసారి చేసుకోవాలి, నైట్ ఆహారం తీసుకున్నా పడుకునే ముందు కూడా చేసుకోవాలి. ఉదయం కంటే అందరం కలిసి తీసుకోవడం డాక్టర్స్ వచ్చేసి మనకి అనంగానే ఆటంకం ఇచ్చేందుకు బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్లను 2 నెలలు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం వెంకటేశ్వర ప్రసాద్ తెలియజేశారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. ఉల్లి ధరలు తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని సిపిఎం ఐద్వా ఆధ్వర్యంలో దిబ్బల రోడ్లోని మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. నగర సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపుతున్నాయన్నారు. ఐద్వా నగర కార్యదర్శి కె రమాదేవి, డివిజన్ శాఖ కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఎం లక్ష్మీనారాయణ, బాలకృష్ణ, సుబ్బారావు, ఐద్వా నాయకులు రాజేశ్వరి, ఆదిలక్ష్మి, భారతి, సిపిఎం డివిజన్ నాయకులు గురుస్వామి, వీరయ్య, నరసింహారావు, విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు, బతకలేక జీవనం గడపలేక ఉన్నారు. ఈ రోజు చదువులకి ధరలు పెరిగిపోయి వైద్యం చేసుకోవడం కూడా హాస్పిటల్లో కూడా ఖరీదైంది. కాబట్టి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. ఈ రోజు సామాన్య మానవుడికి అందుబాటులో లేని విధంగా ఈ రోజు ఉల్లిపాయ ధరలు బయట మార్కెట్ లో ఉన్నాయి. ఈ రోజు రైతు బజార్లో ఇస్తున్నటువంటి ఉల్లిపాయలు ప్రతిరోజు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వం గుడ్లప్పకి చూస్తుందే కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. మినపప్పు చూస్తే మినపగుండ్లు 130, 140, కందిపప్పు చూస్తే 140. బండ్లమిట్టలోని వ్యాపారులకు, నివాసితులకు బండ్లమిట్టలో నూతనంగా నిర్మిస్తున్న డివైడర్ వల్ల కొత్త కష్టాలు వచ్చిపడ్డాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే డివైడర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. బండ్లమిట్టలో డ్రైనేజీ వ్యవస్థ లేక స్థానికులు నానా అవస్థలు పడుతున్నారని, అలాగే ఎక్కడి చెత్త అక్కడే నిల్వ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వ్యాపార కూడలి మార్గ మధ్యంలో డివైడర్ ఏర్పాటు చేయడం వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. బండ్లమిట్ట వాసులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న డివైడర్ను వెంటనే తొలగించాలని బండ్లమిట్ట స్థానికులు పసుపులెట్టి వెంకటరమణ, సిలార్, కుప్పయ్య తదితరులు డిమాండ్ చేశారు. జరిగింది అంటే 60 అడుగులు రోడ్డుగా కేటాయించడం జరిగింది. అప్పుడు బండి వచ్చింది వెనక్కి తిప్పుకోవాలా, సపోజ్ అశోకర్ బండి ఉంది, ఆ బండి వెనక్కి తిప్పాలంటే అటు తిప్పుతాడు ఆయన. మరి అడ్డమే కదా ఇది. వేసేటప్పుడు కమిషనర్ గారిని అడగల మీరు? ఆ మాట వింటారా సార్ వాళ్ళు? మమ్మల్ని అసలు సంప్రదించాలా ఆయన? కనీసం అవసరమైన బోరింగ్లు కూడా తీసేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు 24 గంటలు ఇక్కడ డివైడర్ అని చెప్పని ఏదో మంచిగా ఇక్కడ రోడ్డు 2004 సంవత్సరం ఇక్కడ రోడ్డు ఎంత కష్టపడి అక్కడ మాకు ఇక్కడ మున్సిపాలిటీ మా కౌన్సిలర్ రోడ్డు వేయించారు రాంబాబు. రోడ్డు వేయిస్తే ఈ రోడ్డుని అడ్డంగా పగలగొట్టుకుంటూ పోతా ఉన్నారు. వ్యాపారస్తులు రోడ్డు రాని ఊరక రెంట్ కట్టలేం కదా, అప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. డివైడర్ వల్ల చాలా ఎఫెక్ట్, 99% ఎఫెక్ట్ ఆ వ్యాపారస్తులు మాత్రం. తీసేయడం మంచిది, ఆసిన వరకు ఆపండి, వేసిన వరకు వేసి ఆపేసి తీసేస్తే 90% మంచిది, ఇంతవరకు ఆపేసారు. నాగార్జున డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల చైర్మన్ రాంప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి కళాశాల చైర్మన్ రాంప్రసాద్ అధ్యక్షత వహించారు. అందరూ చెప్పేది చాలా ఇంపార్టెంట్ టైము, కెరీర్ కి ఫౌండేషన్ అవన్నీ. నా వైపు నుంచి కెరీర్ అవన్నీ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ మీరు హ్యాపీగా ఉండాలంటే ఈ ఏజ్ లో కొన్ని చేయాలి. అందులో మొదటి ఏంటి, అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు తెలుసుకోవడం. మీ అందరికీ మీ గురించి తెలుసా? మనకు తెలియదు చాలా మందికి. ఇప్పటికి కూడా చాలా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలు కానీ లేదా టౌన్ లో స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా పెద్దవాళ్ళ
అసలు ఎలా ఉండాలి అనేది కూడా చాలా మందికి తెలీదు. బట్ మీరు జాయిన్ అయ్యి ఆల్రెడీ 1.5 month అయింది కాలేజీలో. మీకు ఆల్మోస్ట్ చంద్రిక మెలోడీస్ వారి ప్రథమ కానుకగా సివిఎన్ రీడింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన సంగీత విభావరికి విశేష స్పందన లభించింది. ఈ సంగీత విభావరిలో స్టాలిన్, రసూల్, విష్ణుప్రియ, చంద్రిక, అప్పిశెట్టి రత్నయ్య పాడిన పాటలు అలరించాయి. ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. ఈ నెల 30వ తేదీ ఆదివారం బొంగోలు పండరీపురంలోని స్వాతి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామాయపట్నం పోర్టుకు 4 నెలల్లో తుది రూపం వస్తుంది. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రావణ శోభతో కళకళలాడుతున్న ఆలయాలు, సామూహిక వ్రతాలు. వైకాపా బంద్ పిలుపు నేపథ్యంలో ఒంగోలు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు కార్యకర్తలకు పరామర్శ. సత్య న్యూస్ లో నేటి మాట. ఎవరు ధర్మం కోసం పాటుపడతారో, ఎవరు దైవ మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడుతారో దేవుని వద్ద వారి ప్రతిఫలం వ్యర్థం కాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.